హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నా. బాగుండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. సరేనండి, వీడియోలోకెళ్ళిపోదాము. నేనైతే మా బాబుని సండే స్కూల్ క్లాసెస్‌లో జాయిన్ చేశానని చెప్పాను కదా, ఇస్కాన్‌లో. సో, మీరు కూడా మీ పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకుంటే గనక మార్చ్ ఎండింగ్‌లో కానీ, ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో కానీ ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్న ఇస్కాన్‌కి అప్రోచ్ అయ్యి సండే స్కూల్ క్లాసెస్ ఎప్పటి నుంచి అని అడగండి. వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారు. మనం అది ఫిల్ చేయాలన్నమాట. మేమైతే 2000 రూపీస్ కట్టామండి. నేను లాస్ట్ ఇయర్ జాయిన్ చేశాను. 5 ఇయర్స్ బిలో వాళ్ళకి నాట్ అలౌడ్. 6 ఇయర్స్ ఉన్నాయి మా బాబుకి అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ కదా అని జాయిన్ చేశాను. చిన్నపిల్లలకైతే 1.5 అవర్ క్లాస్, పెద్దవాళ్ళకైతే 2 అవర్స్ అండి. ఇంకోటి ఏంటంటే భాగవతం చెప్తారు, భగవద్గీత శ్లోకాలు చెప్తారు, చిన్న చిన్న కథలు చెప్తారు, డ్రాయింగ్ నేర్పిస్తారు. మెయిన్ ఏంటంటే వాళ్ళకి కూర్చుని వినడం అనేది వస్తుందండి. ఒక డిసిప్లిన్ అనేది ఫామ్ అవుతుంది. సో, అందుకోసం అని చెప్పేసి నేను జాయిన్ చేశాననమాట. సో, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే దగ్గరలో ఉన్న ఇస్కాన్‌కి అప్రోచ్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే షిఫ్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. మార్నింగ్ 7:30 నుంచి 12 దాకా మనకి ఏ షిఫ్ట్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే 8:30 షిఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నానండి. 8:30 to 10 అనమాట. సో, ఆ టైంలో నేనేం చేస్తానంటే పైన భాగవతం క్లాసెస్ వింటాను. ఐ మీన్ ఉపన్యాసంలాగా చెప్తారనమాట. లేదంటే కింద సేవ చేయొచ్చు. పులిహోర అది ప్యాక్ చేయొచ్చు. లేకపోతే పువ్వులు అది మాల కట్టొచ్చు. కొన్ని కొన్ని సేవలు ఉంటాయి కదా టెంపుల్స్‌లో. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డూ దట్ అనమాట. అండ్ మీరు కూడా జాయిన్ చేయాలి అనుకుంటే షిఫ్ట్స్ ఏ టైమింగ్సో కనుక్కోండి. ఫీజు ఎంతో కనుక్కోండి. అండ్ ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయో కనుక్కోండి. మేబీ సమ్మర్‌లో కూడా సమ్మర్ క్లాసెస్ అనేవి ఒక్కొక్కసారి పెడుతూ ఉంటారు. మా వాడికైతే లాస్ట్ ఇయర్ జూన్ నుంచి స్టార్ట్ చేశారనమాట. సో, ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వాళ్ళ దాకా ఒక షిఫ్ట్ ఉంటుంది. ఆ ఫోర్త్ అబోవ్ నుంచి 2 అవర్స్ క్లాసెస్ అనమాట. సో, వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి ఓరల్ ఎగ్జామ్స్, పెద్దవాళ్ళకొచ్చేసి రిటన్ టెస్టులు పెడుతూ ఉంటారనమాట. దాంట్లో పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కింద, లేకపోతే ప్రజెంటేషన్ గిఫ్ట్స్ కింద వీళ్ళకి సరదాగా భగవద్గీత బుక్స్ అని, ఏదో చిన్న గిఫ్ట్స్ అని ఇస్తూ ఉంటారనమాట ఎంకరేజ్మెంట్ కోసం. ఏంటంటే మార్నింగే సండే కూడా లేవాలి, రెడీ అవ్వాలి. మనకంటూ మనం కూడా ఒక గుడికెళ్ళాలి. దైవభక్తి, హిందూయిజం అనేది చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయాలండి. పెద్ద అయిన తర్వాత మనం నువ్వు ఇప్పుడు దండం పెట్టుకో అన్నా వాళ్ళు పెట్టుకోరు. సో, ఏంటంటే మొక్కై వంగనది మానై వంగన అంటారు కదా, అలాగా మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకి భక్తి కూడా అలవాటు చేయాలండి. సో, మనకి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి డైలీ ఇలాంటివి అలవాటు చేయడానికి అవ్వదు కాబట్టి బాల వికాస్ అని, భగవద్గీత క్లాస్ అని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. నాకు బాల వికాస్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల నేను భగవద్గీతకి తీసుకెళ్లాల్సి వస్తుంది. రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఎవరైనా బాల వికాస్ చెప్తుంటే కనుక నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా బాబుని బాల వికాస్లో కూడా జాయిన్ చేస్తాను. సాయిరామ్ అండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ క్లాస్ పిల్లలకి స్టెబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఎక్కువసేపు కూర్చోరు, పరిగెట్టేస్తారు, వినరు అని చెప్పేసి చాలామంది జాయిన్ చేయరు. సో, నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కూర్చున్నా, కూర్చోకపోయినా, నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా మనం కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో కొంత నేర్పించాలండి. క్లాస్లో చెప్పారు కదా వాడికి అక్కడే శ్లోకాలన్నీ వచ్చేస్తాయి అనుకోకూడదు. వాడు పరిగెడుతున్నా, వాడు తింటున్నా, వాడు ఆడుకుంటున్నా సరే ఆ శ్లోకాస్ మనకి వాట్సాప్లో పెడుతూ ఉంటారనమాట. మనం కూడా నేర్చుకుని వాళ్ళకి నేర్పుతూ ఉండాలి. నాట్ ఓన్లీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అండి, చిన్నపిల్లలు ఎవరైనా అంతే. వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. కూర్చుని చదివితేనే వాళ్ళకి వస్తాయి అని మనం అనుకోకూడదు. వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు, అన్నం పెడుతున్నప్పుడు, మెయిన్‌గా పడుకోబెడుతున్నప్పుడు చెప్తే వాళ్ళకి బాగా గుర్తుంటాయండి. నా ఎక్స్‌పీరియన్స్ అది. నాకు మా మమ్మీ చిన్నప్పుడు అలానే చేసేవారు. సో, నేను కూడా మా పిల్లలకి మ్యాక్సిమం అదే ఫాలో అవుతాను. ఆడిస్తూ చెప్తాను, లేదా పడుకోబెడుతుంటే ఎక్కువ చెప్తాననమాట. సో, వాడికి బాగా గుర్తుంటుందని చెప్పేసి. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి నేర్పిస్తూ ఉండండి. ఇంకోటేంటంటే ఫోన్ అనేది అలవాటయిపోతుందేమో ఈవినింగ్ వచ్చిన తర్వాత అనుకుంటే గనక ఈవినింగ్ క్లాసెస్ మ్యూజిక్ అని, డ్యాన్స్ అని అందులో మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేసామనుకోండి, సో, వాళ్ళకి కూడా ఫోన్ నుంచి కొంచెం దూరం పెట్టిన వాళ్ళం అవుతాము. ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ రాజమండ్రి ఉన్న వాళ్ళైతే తప్పకుండా మన ఇస్కాన్‌కొచ్చి మీ పిల్లల్ని నెక్స్ట్ ఇయర్ క్లాసెస్‌లో జాయిన్ చేయండి. ఒకవేళ నాకు కనుక తెలిస్తే ఎప్పుడనేది మెన్షన్ చేస్తే గనక నేను మళ్ళీ మీకు పిన్ చేస్తాను. ఓకేనా? సాయిరామ్ అండి. హరే కృష్ణ.
अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण कृष्ण